చింతకాయ పండు మిర్చి పచ్చడికి ఈ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను. చింతకాయ తొక్క ఎలా చేయాలి అనుకుంటే కనుక చింతకాయలు నేను స్టార్టింగ్లోనే తీసేసుకున్నా, ఫస్ట్ క్రాప్లోనే తీసుకున్నా. ఇది నేను గింజలతో సహా గ్రైండ్ చేసిన చింతకాయ తొక్కు. అంటే 100 గ్రాముల చింతకాయకి 15 గ్రాములు ఉప్పేసి తొక్కాను. అండ్ కొద్దిగా ఒక చిటికెడు పసుపు. 100 గ్రాములకి 1 గ్రామ్ పసుపు, కిలోకి 10 గ్రాములు పసుపు వేసి తొక్కాలి. నేను ఫస్ట్ పోపు వేసుకుంటాను. శనగపప్పు మినపప్పు ఎప్పుడైనా ఒకసారి వేసుకోవచ్చు. ఆవాలు జీలకర్ర సేమ్ 0.5 అండి. మెంతులు కూడా, వెల్లుల్లి కూడా వేసేస్తున్నా. 0.7 గ్రామ్స్ మిరపకాయ, 0.3 గ్రామ్ ఇంగువ, కరివేపాకు కట్టేసి డిష్ అవుట్ కూడా చేసేయండి. అసలు వెంటనే వేరే గిన్నెలోకి తీసుకుంటే ఇలా ఉండాలి. ఇందులో మిరపకాయ వేసేస్తున్నాను, కారం వేసేస్తున్నాను, ఉప్పు వేసేస్తున్నాను, ఇందులో సగమే వేసుకుంటున్నాను, జీలకర్ర పొడి వేసేస్తున్నాను, ఆవపిండి వేసేస్తున్నాను, మెంతి పిండి వేసేస్తున్నాను. దీన్ని మిక్సీ వేసుకొని వస్తాం. సో మన పోపు చల్లారింది, మన చింతకాయ తొక్కు రెడీగా ఉంది. చింతకాయ పండు మిరపకాయ, ఇందులోనే వెల్లుల్లి వేసేస్తున్నా, పచ్చి వెల్లుల్లి, కొత్తిమీర వేస్తున్నా. మీరైతే నిలువ పచ్చడి కొత్తిమీర వేయకండి, రాసి పెట్టుకోండి. ఉప్పు నూనె కరెక్ట్గా వేస్తే 1 year కూడా నిలువ ఉంటుంది. ఇది రెడీ. చింతకాయ పండు మిర్చి.